హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. నా పెళ్ళి రోజు అయితే వచ్చేసిందనమాట. ఇది పెళ్ళి మొత్తం బ్లాగ్ అనమాట. ఆల్రెడీ రిసెప్షన్ బ్లాగ్ నేను పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి లైక్ చేసుకోండి. అండ్ ఇదైతే పెళ్ళి రోజు బ్లాగ్ అనమాట. పెళ్ళికి అప్పటికే నాకు ఎర్లీగా ముహూర్తం పడడం వల్ల ఇంకా ఫాస్ట్గా అన్నీ చేసేసి లాస్ట్లో స్లోగా చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫాస్ట్గా అయితే తాళి కట్టడం, జీలకర్ర బెల్లం అంతా కూడా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఏదో హడావిడిగా అయిపోయింది. సో అప్పుడైతే చాలా భయంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నీట్గా చాలా స్లోగా అన్నీ చాలా ఆర్గనైజింగ్గా చేసుకోనుంది. అలా ఉంది. బట్ అప్పుడు కూడా బాగానే జరిగినాయి. బట్ ఫస్ట్ కదా, కొత్తలో ఏం చేస్తున్నామో ఏంటో ఏం అర్థం అవ్వలేదు. అసలు అంత తక్కువ టైంలోనే మేము రెడీ అవ్వాల్సి వచ్చింది. సో ఏదో నార్మల్గా రెడీ చేసినా కూడా మేకప్ మెల్ట్ అయిన తర్వాత చాలా బాగుందన్నమాట. సో మొత్తానికి పెళ్ళైతే అయిపోయింది. మొత్తానికి బ్యాచిలర్ లైఫ్ అంతా కూడా ఎండ్ అయిపోయింది. బ్యాచిలర్ లైఫ్ అసలు ఇంత ఫాస్ట్గా ఎండ్ అయిపోతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత ఫాస్ట్గా అవుతుందని కూడా నేను అనుకోలేదు. బట్ ఎనీవేస్ అయిపోయింది. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో లైఫ్ అనేది. ఎలా ఉంటుందో తెలియకుండానే అయిపోయిందన్నమాట. సో పెళ్ళైన తర్వాత ఇంకా అన్నీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ లైఫ్కి ఇక్కడ లైఫ్కి, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్కి ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్కి అన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళతో మనం మింగిల్ అవ్వడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ ఫ్యామిలీని ఎక్కువ మిస్ అవుతాం. అసలు ప్రతి ఒక్కరి వాల్యూ కూడా పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్క థింగ్ వాల్యూ కూడా, అన్నం విలువ కూడా, అమ్మ విలువ కూడా, నాకు అన్నీ కూడా పెళ్ళైన తర్వాతే రియలైజేషన్ వచ్చిందనమాట. అసలు ఆ థింగ్స్ ఎంత వాల్యుబులో అనేసి మనం అస్సలు కేర్ చేయము కొన్ని విషయాలు. కానీ పెళ్ళైన తర్వాతే ప్రతి ఒక్క మనిషి వాల్యూ, ప్రతి ఒక్క ఫుడ్ వాల్యూ, ప్రతి ఒక్క ప్రేమ వాల్యూ, అన్ని వాల్యూలు తెలుస్తాయి. నాకైతే అదే అనిపించింది. బట్ ఎనీవేస్ ఒక్కొక్కసారి మనకి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత. కాకపోతే ఏదైనా ముందున్న లైఫ్ అయితే అసలు ఇంకా మనం లీడ్ చేయలేము. సో నార్మల్గా ఉన్నప్పుడు, బ్యాచిలర్గా ఉన్నప్పుడే ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేసేయాలి. అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అస్సలు పెళ్లి చేసుకోకండి అమ్మాయిలు. ఎంతో కొంత వంట రావాలి, అన్ని పనులు రావాలి, అన్నీ చేయాలన్నమాట. అన్నీ చేయగలిగితేనే పెళ్లి చేసుకోండి. లేదంటే అసలు చాలా కష్టం. లేదు అనుకుంటే నార్మల్గా ఉండిపోవడం అయినా బెటర్. సో మనకి అవేవి రాకపోతే మాట్లాడగలగడం అయినా రావాలి. ఎదుటి వాళ్ళని ఎదిరించి మాట్లాడాలి. లేదు మన మాటకి వాల్యూ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటే ఓకే. అది కూడా లేదు అంటే మనం వాళ్ళని ఎదిరించైనా మాట్లాడగలగాలి. లేదు వాళ్ళకి సరెండర్ అయినా అయిపోవాలన్నమాట. అలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పెళ్ళి అంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అంతే. ఆ టైంలో బాగుంటుంది. ఆ తర్వాత మనకి కనిపిస్తాయి అన్నమాట మంచిగా చుక్కలు. ఎనీవేస్ ఏదైనప్పటికీ పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే అనుకున్నాను నేనైతే. చూడాలి పెళ్ళి తర్వాత ఇంకా చాలా చేంజెస్ అయితే అవుతున్నాయి లైఫ్లో. సో ఇంకా ఎలా మారబోతుందో, ఎలాగా ఏంటి అనేది కూడా మీరే చూడండి. అండ్ ప్రతి ఒక్క లైఫ్ అప్డేట్ కూడా నేను ఇస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను విన్సీ అఫీషియల్. అండ్ లిటరలీ గైస్, నేను తాళి కట్టుకున్నప్పుడు విన్సీ అయితే చాలా ఏడ్చిందనమాట. నేను దాన్ని చాలా మిస్ అవుతున్నాను. మా సిస్టర్స్ ఇద్దరిని కూడా అసలు ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మిస్ అయిపోతాను అనమాట. ఏడుస్తాను నైట్ టైంలో ఎక్కువ. అది అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. పెళ్ళైన తర్వాత ఏదో అందరికీ కలర్ఫుల్గా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుందేమో, కానీ కొన్ని విషయాల్ని అసలు మర్చిపోలేము. అసలు చాలా ఎక్కువ మిస్ అవుతాము. నేను తాళి కట్టుకున్నప్పుడు అయితే విన్సీ అలానే ఏడ్చింది. చాలా బాధ అనిపించింది అనమాట.
సో ఏది ఏమైనప్పటికీ పెళ్ళైతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. అండ్ ఇదండి వీడియో. ఇంకా నేను అన్ని వీడియోస్ అప్డేట్ చేస్తా. జస్ట్ స్టే ట్యూన్.